అయ్యో శాంబాబు రెడీ అయ్యాడో లేదో అసలు. ఏంటి శాంబాబు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు? అరే శాంబాబు ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఇక్కడ కూర్చున్నావేంటి? వచ్చావా ఫ్యూరీ? మా మమ్మీ టాయ్ కొనమంటే కొనట్లేదు. కొనమని గట్టిగా అడిగితే నన్ను ఇంట్లోంచి బయటికి తోసేసి డోర్ వేసేసింది. ఈ బాధ ఎవరికి చెప్పుకోలే తెలియట్లేదు. సమయానికి నువ్వు వచ్చావు ఫ్యూరీ. అయ్యో శాంబాబు ఎంత పని అయింది శాంబాబు. ఒక్క నిమిషం ఆగి ఇప్పుడే వస్తాను. గాయస్ అసలు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఇప్పుడు నేను ఒక్కడిని మాత్రమే ఆ టాయ్ కొనబోతున్నాను. శాంబాబుకి ఆ టాయ్ దొరకదు. సరే వాడిని ఓదారుస్తున్నట్టు యాక్ట్ చేద్దాం. అయ్యో శాంబాబు ఏం పర్వాలేదులే, నేను ఆ టాయ్ కొంటాను కదా, అప్పుడప్పుడు నువ్వు కూడా ఆడుకుందు. ఓకే ఫ్యూరీ, నువ్వేరా నా నిజమైన మిత్రుడివి. సరే సరే నేనే నీ మిత్రుడిని ఒప్పుకుంటున్నానులే. నువ్వు ముందు ఏడవడం మానేసి తొందరగా రా, లేట్ అయిపోతుంది. మనం వెళ్ళి టాయ్ తీసుకోవాలి. ఓకే రా ఫ్యూరీ, పద వెళ్దాం.